అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. ఇక్కడ చదువుకున్న వాక్యంలో మనం గనుక గమనించినట్లయితే ఆదిమ సంఘములున్న ప్రజలు అంటే అపోస్తలుల కాలములలో ఉన్న సంఘస్థులు, ఆ సంఘము ఎలా ఉండేదంటే ఈ 4 విషయాలలో ఎడతెగకుండా ఉన్నారంట. సంఘ ప్రారంభం అయిన దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ పెంతెకొస్తు దినాన ఆ మేడగదులకు దిగొచ్చినప్పుడు జన్మించిన సంఘము, ఆ సంఘస్థులు, ఆదిమ సంఘస్థులు ఈ 4 విషయాలలో కూడా అంటుగట్టబడినట్లుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఒక టేబుల్కి 4 మూలలు సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే అవి ఆ టేబుల్ స్థిరంగా ఉంటుంది. లేకపోతే అందులో ఏదన్నా ఒక కాలు ఇరిగిందనుకోండి, ఒకటి ఉండి ఒకటి లేకపోయినా కూడా అది ఏమైపోద్ది, నిలబడదు. ఎటు లేదో అటు ఒరిగిపోతుంది. ఒక టేబుల్కి ఎలాగైతే 4 మూలలు సపోర్ట్ ఉంటే అది స్థిరంగా ఉంటుందో, ఒక నూతనముగా రక్షించబడిన విశ్వాసులైనా కూడా ఈ 4 విషయాలలో స్థిరంగా ఉండాలి, అంటుగట్టబడి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు కూడా ఎక్కడ కూడా పడిపోకుండా బలంగా ఉంటారు దేవుళ్ళు. ఒకవేళ ఈ 4 ఒకటి ఉండి ఒకటి లేకపోయినా కూడా వాళ్ళు స్థిరంగా ఉండలేరు, వారు అంతం వరకు నమ్మకంగా ఉండలేరు. ఆదిమ సంఘములో ఉన్నవారు అంటే పేతురు ఒక్క ప్రసంగం చేసినప్పుడు 3000 మంది మారుమనసు పొందినారు. వాళ్ళు కానీ అనుదినం చేర్చబడుతున్న వారు కానీ ఈ 4 విషయాలలో అంటుగట్టబడి ఉన్నారంట, ఎడతెగకుండా ఉన్నారంట. అందుకనే ఆ రోజులలో ఉన్న సంఘము అంత గొప్ప ఉద్యమం రగిలింది. ఆ సంఘంలో అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. అంత నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఇంకా వారి దాంట్లోకి అనేకులు దినదినము కూడా చేర్చబడుతున్నారు. ఇక్కడ మొదటిగా మనం గమనిస్తే వీరు అపోస్తలుల బోధ యందు చేర్చబడుతున్న విశ్వాసులు, కొత్తగా రక్షించబడుతున్న వాళ్ళందరూ కూడా దేంట్లో ఉన్నారంట? అపోస్తలుల బోధ. ఏ బోధ? అపోస్తలుల బోధ. ఆ బోధలో వీళ్ళు నమ్మకంగా ఉన్నారంట. మనము ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని వాక్యము అది 2 అంచులు గల ఖడ్గము. మనము కూడా ఈ రోజులున్న సార్వత్రిక సంఘము కూడా ఈ అపోస్తలుల బోధ మీదనే కట్టబడాలి. అప్పుడు మాత్రమే సంఘం స్థిరంగా ఉండగలుగుతుంది. అందుకనే యేసు ప్రభు కూడా ఒక మాట చెప్పినాడు, బండ మీద ఇల్లు కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉంటుంది, ఇసుక మీద ఇల్లు కడితే ఏ తుఫానుకో గాలికో వచ్చి కొట్టుకోబోతుంది. వాక్యం అనే పునాదిపై బండపైన ఇల్లు కట్టబడితే మీరు ఏ తుఫాన్లు వచ్చినా కూడా కొట్టుకోబోరు. ఇది అపోస్తలుల బోధ. ఈ అపోస్తలుల బోధ యందు
ప్రతి క్రైస్తవుడు సంఘము కట్టబడినప్పుడు ఏ తుఫానులు, ఏ పెనుగాలులు, ఏదొచ్చినా కూడా కొట్టుకోబోరు. ఈ రోజులలో ఎక్కడ చూసినా కల్తీ బోధలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా అబద్ధపు బోధలు, కల్తీ బోధలు, ఇలాంటి బోధలన్నీ కూడా ఈ రోజులలో సార్వత్రిక సంఘంలో బయలుదేరినాయి. విశ్వాసులేమో ఒక గుడ్డి వాళ్ళ లెక్క ఏది సరైన బోధో, ఏది సరైంది కాదో వాళ్ళు ఏం చేస్తారంటే నమ్మకుండా గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. ఒక గొర్రె అయినా కూడా ఏం చేస్తుందంటే ఒక పచ్చగడ్డి ఉన్న దగ్గరికి వెళ్తుంది, ఒక పచ్చగడ్డి ఉన్న దగ్గర వెళ్ళి మేస్తుంది. కానీ మనుషులు, విశ్వాసులు అంతకన్నా అధ్వానం అయిపోయినారు. ఎక్కడ శ్రేష్టమైన వాక్యాన్ని బోధిస్తున్నారు? నేను వెళ్ళే సంఘం అది ఆత్మీయమైనదేనా కాదా? ఆ సేవకుడు ఆత్మీయమైన వాడనే కాదా? ఆయన బోధించే బోధ దేవుని వాక్యానుసారమైందనే కాదా అని చూడరు. వెళ్తున్నాను, ఆదివారం వెళ్ళాలి, పోవాలి, అంతే. ఆ సేవకుడు ఎలా ఉంటాడు నాకేంది? ఆ సంఘం ఎలాంటిదైతే నాకేంది? ఆయన బోధించే బోధ ఎలాంటిదైతే నాకేంది? నేను వెళ్ళినా లేదా అది చాలు అనేసి అనుకుంటున్నారు. అందుకనే విశ్వాసుల జీవితాలు ఆత్మీయతలు ఎదగలేకపోతున్నాయి. అందుకనే వాళ్ళు సోలిపోయేవారుగా, పడిపోయేవారుగా, పాపంలో పడిపోయేవారుగా, లోకాశల్లో పడిపోయేవారుగా, సాతాను ఉచ్చులో పడిపోయేవారుగా వాళ్ళు ఉన్నారు ఈ రోజులలో. ఆదిమ సంఘంలో పౌలు, శీల, ఎవరు? పౌలు, శీల దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అసలు ఈ పౌలు, శీల చెప్పే మాటలు బైబిల్లో ఉన్నాయా లేవా అని పరీక్షించేవాళ్ళంట. తర్వాత పౌలు అంత గొప్ప సేవకుడు, అంత సేవ చేసినవాడు, మిగతా అపోస్తులందరికంటే కూడా ఎక్కువ ప్రయాసపడినవాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేసినవాడు, ఎంతో సువార్త చెప్పిన వాడు, ఎంతో జ్ఞానవంతుడు, ఆత్మాభిషేకం పొందినవాడు. అతడు చెప్తేనే అక్కడ ఉన్న విశ్వాసులు ఏం చేశారు? ఈయన పౌలు గొప్ప దర్శనం కలిగినవాడు, దేవుణ్ణి చూసినవాడు, గొప్ప సేవ చేసినవాడు, ఈయన వెళ్తుంటేనే నీడబడ్డ కూడా అనేకులు స్వస్థత కలిగింది, ఈయన ఏది చెప్పినా నమ్ముదాంలే అని అనుకున్నారా? అనుకోలే, గుడ్డిగా అనుకోలే వాళ్ళు. అందుకనే ఆ సంఘంలో ఆ కాలం అంత ఉద్యమం, అంత విస్తరించింది సంఘం. శ్రమల కాలంలో కూడా స్థిరంగా ఉన్నది. అంటే అంత వాక్యంలో నాటబడ్డారు వాళ్ళు, వాక్యమని పునాదిపై కట్టబడ్డారు. పౌలు, శీల బోధించినప్పుడు వాళ్ళు బోధించినవి దేవుని మాటలైనా కాదా? ఆయన బోధించిన మాటలు బైబిల్లో ఉన్నాయా లేవా అని పరీక్షించుకున్నారంట. పరిశీలన చేసినారు. ఈ రోజుల్లో ఉన్నవారు అలా చేస్తున్నారా? సేవకుడు ఏం చెప్తున్నాడో అది చూడట్లే. ఆదివారం వెళ్తున్నావా లేదా? వెళ్ళి ఒక పాట పాడాలి, ప్రార్థన చేసుకొని అయ్యగారితో ప్రార్థన చేయించుకొని రావాలి, అంతే. ఆయన ఏం చెప్తే నాకేంది? ఈ రోజుల్లో ఉన్న మనుషులు, విశ్వాసులు కూడా అట్లనే తయారైపోయినారు. ఒక మంచి సంఘానికి, ఒక మంచి సేవకునికి నువ్వు అంటుగట్టబడినప్పుడు నీవు ఆత్మీయతలు దినదినం ఎదగలుగుతావు. లేకపోతే ఏదైనా నాకేం పర్లేదు, పోయినవా లేదా అన్నట్టు ఉంటే నీవు మధ్యలో కూలిపోవాల్సి వస్తుంది, పెను తుఫానులకి, గాలులకి. ఈ రోజుల్లో ఉన్న బోధలు ఎలా ఉన్నాయంటే ఎక్కువ డబ్బు గురించి బోధిస్తారు, కానుకలు ఇవ్వాలి, లేకపోతే మీకు ఏ ఆశీర్వాదం రాదని డబ్బు గురించి బోధించే వాళ్ళు ఉన్నారు. ఎక్కువ ఈ లోకాశల గురించి, ఈ లోకంలో ఉన్న మాటలు ఎక్కువ బోధిస్తున్నారు. ఈ లోకంలో ఉన్న జరిగే వార్తల గురించి ఎక్కువ బోధిస్తున్నారు.
లేదంటే మనుషులు పొగిడించే మనుషులు పొగడతలు వాళ్ళు బోధలు ఉంటాయి. ఇతరులను ఎక్కువ పొగుడుతారు. ఇక వాక్యం తక్కువ, వచ్చే సంఘస్థులని నీళ్ళని ఎక్కువ పొగుడుతారు. వాళ్ళు పొగుడుకుంటారు. కల్పన కథలు చెప్తారు, లేని మాటలు చెప్తారు. సంఘాలలో ఇలాంటి తప్పుడు బోధలు, కల్తీ బోధలు, అబద్ధపు బోధలు వచ్చినాయి. అందుకనే సంఘాలు నిండట్లేదు, విశ్వాసులు స్థిరంగా ఉండలేకపోతున్నారు. లోకాశలలో పాపములు సాధనూచులు ఎందుకు పడుతున్నారంటే అక్కడ వాక్యము సరిగా లేకపోవడం వల్ల, వీళ్ళు సరైన విధంగా కట్టకపోవడం వలన వాళ్ళు కూలిపోతున్నారు పెనుగాలులకు, తుఫాన్లకి. అందుకనే అపోస్తుల బోధ, అది ఆ అపోస్తుల బోధ మీద మనం కట్టబడినప్పుడు మన ఆత్మీయమైన జీవితము దినదినం ఎదుగుతూ వస్తుంది. మనం కూడా చూడాలి. ఒకవేళ ఆ సేవకుడు తప్పు చెప్పినారు అనుకోండి, నేను తప్పు చెప్పినా కూడా నన్ను కూడా అడగాల. మీరు ఎక్కడికన్నా ప్రార్థనలు వెళ్ళినా, ఏ చర్చికైనా వెళ్ళినా కూడా అక్కడ ఉన్న సేవకుడు కల్పన కథలు చెప్తే, డబ్బు గురించి ఎక్కువ బోధిస్తే, పొగడతలు ఎక్కువ పొగిడితే అడగాలి. మీరు బోధించే తప్పు, అతను ఎంత పెద్ద పాస్టర్ అయినా సరే, అది ఎంత పెద్ద సంఘమైనా సరే, మీరు బోధించే తప్పు, ఈ డబ్బు గురించి, ఈ లోకంలో ఉన్న వార్తల గురించి, ఈ పొగడతల గురించి బోధించేది కరెక్ట్ కాదని, మీరు చెప్పే మాటలు బైబిల్ లేవని ఆ సేవకు నిలదీయాలి. ఏమంటే ఆ సంఘానికి వెళ్ళకూడదు. ఇక అప్పుడు మాత్రమే మనము సరైన మార్గులు నడిచేవారుగా ఉంటాము. అందుకని ఈరోజు ఆదిమ సంఘస్థులే పరీక్షించారు. ఈ పౌలు శీల బోధించేది బైబిల్ ఉన్నాయా లేవని పరిశీలించినారంట. మరి మనం ఇంకా పరిశీలించకపోతే ఎట్లా? అంత గొప్ప సేవకుడే ప్రసంగం చేసే పరిశీలన చేసినారు, ఆయన చెప్పిన మాటలు ఉన్నాయా లేవని. మరి మనం ఎంత ఇక? అందుకని ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అపోస్తుల బోధ మీద కట్టబడాలి. రెండోదిగా ఇంకా ఇక్కడ రాయబడింది ఏంటంటే సహవాసమందు. ఏంటంట? ఆ కాలంలో ఉన్న విశ్వాసులు రెండోదిగా సహవాసమందు కూడా అంటుకట్టబడి ఉన్నారు, ఎడతెగకుండా ఉన్నారు. సహవాసము, ఎవరితో సహవాసం చేయాలి? మొదటిగా యేసు ప్రభువుతో సహవాసం చేయాలి. అందుకనే దేవుడు ఒక ఆడ రాయించినాడు, దేవుడు ఆయన కుమారుడని యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి మిమ్మల్ని పిలిచినాడు. యేసు ప్రభువుతో సహవాసం చేయడానికి దేవుడు అంటే మనం పిలిచినాడంట. మొదటిగా మన సహవాసం ఎవరితో ఉండాలి? యేసు ప్రభువుతో ఉండాలి. ఎవరితో ఉండాలి? యేసు ప్రభువుతో ఉండాలి. అందుకనే మొదటి రోజునే మనం వాక్యం ధ్యానించుకున్నాము. ద్రాక్షవల్లిలో తీగ ఉండాలి. ద్రాక్షవల్లిలో తీగ ఉన్నప్పుడే ఫలిస్తుంది. ద్రాక్షవల్లిలో తీగ లేకపోతే ఫలించదు. యేసు ప్రభువుతో మనం సహవాసం చేసినప్పుడు మాత్రమే, యేసు ప్రభువుతో అంటుకట్టబడినప్పుడు మాత్రమే మనము ఎదగగలుగుతాము ఆత్మీయతలో. ఆయనతో సహవాసం చేయాలి. మనం ఎక్కడైనా సరే, ఎక్కడున్నా, ఎప్పుడైనా, ఏ సమయంలో సరే, కానీ సహవాసం అంటే ఒక విశ్వాసి రోజుకి ఒక 3 గంటలైనా ప్రార్థన చేయాలి. ఎన్ని గంటలు? 3 గంటలైనా చేయాలంట. ప్రార్థన చేయడమే దేవునితో మాట్లాడడము, ఆయనతో సహవాసం చేయడము. అందుకని ఒక విశ్వాసి 3 గంటలైనా ప్రార్థన చేయాలి రోజుకి. ఉదయకాలము, అలాగనే మధ్యాహ్నము, వీలుంటే మధ్యాహ్నము, మరలా సాయంత్రము. నువ్వు రోజుకి ఎప్పుడైనా సరే ఒక 3 గంటలు మాత్రం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అట్లా చేస్తున్నప్పుడు నువ్వు దేవునితో సహవాసము కలిగి ఉన్నావని అర్థం. ప్రార్థన లేని క్రైస్తవులు సచ్చిన శవంతో సమానము. ప్రార్థన లేని క్రైస్తవులు దేవునితో సహవాసము లేదని అర్థము. ప్రార్థన 3 గంటలైనా చేయాలి ఒక రోజుకి. డంబాచారం కొట్టుకొని సరిపోదు.
ప్రార్థన లేని క్రైస్తవులు సచ్చిన శవంతో సమానం. అందుకనే ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో సహవాసం పెరుగుతుంది. ఆ సహవాసం పెరిగినప్పుడు దేవుని ప్రేమ, దేవుని కరుణ, దేవుని కృప, దేవుని మార్గము, దేవుని చిత్తము అన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాము. ఆయనతో సహవాసం చేయనప్పుడు ఆయన మార్గం తెలుసుకోలేము, ఆయన చిత్తం తెలుసుకోలేము. తప్పుడు త్రోవలో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మొదటిగా యేసు ప్రభువుతో సహవాసం చేయాలి. రెండోదిగా పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ఎవరితోని? పరిశుద్ధులు అంటే ఎవరు? విశ్వాసులతోని, సంఘంతోని సహవాసం చేయాలి. ఒక వ్యక్తి అన్నాడంట ఒక పాస్టర్ గారితోని, అయ్యగారు ఎప్పుడు ఆదివారం మందిరానికి రావాలనా? ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేస్తే సరిపోదా? ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకుంటాను, నాకు బైబిల్ చదివస్తే బైబిల్ చదువుకుంటాను, ధ్యానించుకుంటాను, ఆరాధన చేస్తాను, బల్లారాధన కూడా ఇంటికాడనే విడుచుకుంటాను. మందిరానికి రావాలంటే ఇబ్బంది అవుతుంది, ఇంటికాడనే చేసుకుంటే ఏమైనా తప్ప అన్నాడంట ఒక పాస్టర్ గారిని. ఆ పాస్టర్ గారు అన్నారంట, బాబు ఒక పొయ్యి మీద ఒక నీళ్లు పెట్టి ఆ పొయ్యిలో ఒక కట్టె పెట్టినప్పుడు కొద్దిగా మంట ఇస్తుంది. ఆ ఒక్క కట్టెకు 2 కట్టెలు, 2 కట్టెలు 3 కట్టెలు, 3 కట్టెలు 4 కట్టెలు, అలా 10 కట్టెలు అయితే ఆ మంట దగదగ మండిపోతుంది. ఆ దగదగ మండుతున్నప్పుడు ఆ 10 కట్టెల నుంచి ఒక కట్టె తీసి బయట వేస్తే ఏమైపోతుంది? ఏమవుతుంది? ఆ ఒక్క కట్టె ఏమైపోద్ది? ఆరిపోతుంది. ఏమవుతుంది? ఆరిపోతుంది. మిగతా 9 కట్టెలు బాగా మండుతూనే ఉంటాయి. ఆ ఒక్క కట్టె మాత్రమే బయట వేయబడ్డది కాబట్టి చిన్నగా ఆరిపోవడం స్టార్ట్ అవుతుంది. నీవు కూడా ఇంటికాడ ఒక్కనివే ఉండి పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని ఆరాధన చేసుకొని వాక్యం చదువుకొని ఉంటే చిన్నగా నీ ఆత్మీయమైన జీవితం దిగజారిపోయే స్థితిలోకి వస్తుంది. అదే 10 మందితో కలిసి ఆరాధన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, పాటలు పాడినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, అందరితో పాటు నువ్వు కూడా దేవుని మహిమపరిచినప్పుడు నువ్వు కూడా అందరితో పాటు దేవుని శక్తిని, అభిషేకాన్ని, ఆత్మను పొందుకొని ఇంకెక్కువ మండగలుగుతావు నువ్వు అనేసి అన్నారంట. నిజమే, ఈ రోజులలో ఉన్న క్రైస్తవులు అలాగనే ఉన్నారు. ఈ సెల్లులు వచ్చిన తర్వాత, ఈ లైవ్ ప్రోగ్రాం వచ్చిన తర్వాత ఎట్లా మారిపోయినారంటే మందిరాలన్నీ కాలైపోతున్నాయి, చర్చిలన్నీ కాలైపోతున్నాయి. ఇంటికాడనే కూర్చొని చూస్తున్నారు, ఇంటికాడనే కూర్చొని వాక్యం వింటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, బల్లారని వాళ్ళే ఇడ్చుకుంటున్నారు ఇంటికాడనే. ఇక మందిరం మానేసినారు. ఎంత సోమర్తనం, ఎంత బద్ధకం వచ్చేసిందో చూడండి. సేవకులు కూడా అలాగనే ఉన్నారు, వదిలేస్తున్నారు, చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది డబ్బు కావాలి అంతే. ఆ ఆన్లైన్లో ఏంది డబ్బులు పంపించినా చాలు, స్కానర్ ద్వారా డబ్బులు పంపించినా, ఫోన్పే, గూగుల్ పే ఏది చేసినా కూడా చాలు, ఇంటికాడ కూర్చొని పంపేనంటారు. ఎంత దరిద్రంగా తయారైనారంటే బైబిల్ ఏం చెప్తుంది? అసలు సమాజంగా కూడుకొనుట మానొద్దు, సమాజంగా కూడుకొనుట మానొద్దు అంటే అందరూ ఒకే చోట కూడుకోవాలి, అలా కూడుకొనుట మానకండి అని దేవుని వాక్యం చెప్తుంటే ఈ రోజులలో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారు? ఇంటికాడ కూర్చొని లైవ్ చూస్తా, ఇంటికాడ కూర్చొని టీవీలో చూస్తా, ఇంటికాడ కూర్చొని ఆరాధన చేసుకుంటా. చేసుకో, ఏమవుతుంది? నీకే నష్టం. ఎవరికి నష్టం? నీకే నష్టం. దేవునికే నష్టం కాదు, సేవకునికి ఏం కాదు. నువ్వే నష్టపోతావు, నువ్వే దిగజారిపోతావు, దేవుని నుంచి వచ్చేవన్నీ కూడా కోల్పోతావు, దేవుని ఆశీర్వాదాలు కోల్పోతావు, ప్రార్థన కోల్పోతావు, పరిశుద్ధతను కోల్పోతావు, దేవుని సన్నిధి నీతో ఇక రాదిక. అన్ని కోల్పోయి సాతాను చేతిలో చిక్కుతావు పోయి.
అప్పుడు ఇక వెనక పోలేవు, ముందు పోలేవు ఇక. అందుకని ఈరోజు అలాంటి దిగజారిన దౌర్భాగ్యమైన స్థితిలో వెళ్ళమునిపే సహవాసం, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, ప్రార్థన పరులతో సహవాసం చేయాలి, ఆరాధించే వారితో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, మందిరానికి రావాలి, ప్రార్థనకు రావాలి. ఎక్కడైనా దేవుని యొక్క కూట జరిగితే అక్కడ వెళ్ళి అందరితో పాటు దేవుని మహిమపరచాలి. అప్పుడు మాత్రమే మనము సహవాసములో ఎదగలుగుతాము. చీకటికి వెలుగు పొత్తు లేదు, సాతానికి దేవునికి పొత్తు లేదు, అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు లేదు. మనం చేసే సహవాసం కూడా మంచిదై ఉండాలి. ఎలా ఉండాలి? మంచి సహవాసమై ఉండాలి. ఇప్పుడు దొంగతో సహవాసం చేస్తే ఏమవుతాం? మనం కూడా దొంగలాగా మారిపోతాం. త్రాగుబోతులతో సహవాసం చేస్తే త్రాగుబోతులుగా మారిపోతాం. వ్యభిచారితో సహవాసం చేస్తే వ్యభిచారిగా మారిపోతాం. దేవుని బిడ్డలతో, ప్రార్థన పరులతో సహవాసం చేస్తే నీవు కూడా ప్రార్థన పరులుగా మారిపోతారు. మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. సీనాయి కొండ మీద 40 రోజులు దేవునితో మాట్లాడుతూ ఏం తినకుండా ఉపవాసం ఉండి ముగించుకొని కొండ దిగి వస్తున్నాడు. వస్తుంటే ఆయన ముఖము ఇట్లా ప్రకాశిస్తుంది. అసలు ఒక వెలుగుమయమై ప్రకాశిస్తున్నప్పుడు కింద ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు ఆయన ముఖం చూడలేకపోయినారు. ఓ మోషే, నీ ముఖమేంది అంత ప్రకాశిస్తుంది, నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, దయచేసి ఏదైనా ఒక కొంగు కప్పుకో, ఒక గుడ్డ కప్పుకో, మేము చూడలేకపోతున్నాం అనేసి అన్నారు. అంటే చూడండి, ఎంత దేవుని సన్నిధిలో నుండి గడిపి వస్తే, దేవునితో సహవాసం చేసి వస్తే ఎంత దేవుని అభిషేకం పొందగలుగుతాము. అందుకనే మన సహవాసము పరిశుద్ధులతో ఉండాలి. అవిశ్వాసులతోని, లోకస్తులతోని, తిన్నుబోతులతోని, తాగుబోతులతోని, సోమరిపోతులతోని అయితే నువ్వు కూడా అలాగనే మారిపోతావు. అందుకనే మన సహవాసం కూడా మంచి సహవాసం, పరిశుద్ధులతో సహవాసం చేయాలి. మూడవదిగా రొట్టె విరుచుట యందు ఎడతెగకుండా ఉన్నారు. దేని యందు? రొట్టె విరుచుట యందు. రొట్టె విరుచుట యందు ఆనాడు ఆ ఆదిమ సంఘస్థులు ఎలా ఉన్నారంటే, ఎవరైనా కొత్తగా ప్రభువుని నమ్ముకున్నారనుకోండి, వాళ్ళకి ఎమ్మటే బాప్తిసం ఇవ్వడం, ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఒక కూడిక పెట్టడం, ఆ రోజు బల్లారన చేయడం, ఇంకంతే. ఇక దినదినము ఇంటింట రొట్టె విరుస్తూ వచ్చినారంట. కొత్తగా చేర్చబడుతున్న వాళ్ళు ఎమ్మటే ఆ రోజు ఓ గృహ కూడిక పెట్టేది, రొట్టె విరిచేది. చూడండి, ఈ రోజులలో కొన్ని సంఘాలు వారానికి ఒకసారి ఇస్తారు, కొంతమంది నెలకోసారి ఇస్తారు, ఇంకొంతమంది 6 నెలలకోసారి, సంవత్సరానికి ఒకసారి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అయితే బైబిల్లో ఉన్నది మాత్రము వాళ్ళు దినదినము రొట్టె విడిచినారంట. మనం దినదినం విడిచకపోయినా కూడా వారానికి ఒకసారి విడిచినా అది దేవుని వాక్యానుసారం అవుతుంది. ఈ విడిచేటప్పుడు ఎలా ఉండాలంట? మొదటిగా బోధ యందు ఉండాలి, సహవాసం ముందు ఉండాలి, ఆ తర్వాతనే రొట్టె విరవాలి. అపోస్తుల బోధలో లేనివాడు, పరిశుద్ధుల సహవాసం లేనివాడు రొట్టె విరచడానికి రావద్దు. ప్రభు బలలో సహవాసం లేదు, ప్రభు బలలో చేయి వేయకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన రెండో రాకడ వరకు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరము, ఆయన రక్తం త్రాగాలంట. ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు. దేవునితో పాలు భాగస్తులు అంత్య దినమున వారు లేపుతానని ఆయన వాగ్దానం చేసినాడు. అందుకని యథార్థంగా ఉండి తీసుకోవాలి, నిందరహితులు ఉండి తీసుకోవాలి. అయోగ్యంగా ఉండి, లోకాశలో ఉండి, ఇంకా పాపం చేస్తూ పాపాన్ని విడిచిపెట్టకుండా తీసుకున్నావు అనుకో, బైబిల్ ఏం చెప్తుంది? అయోగ్యంగా ఉండి తీసుకునేవారు నిద్రిస్తున్నారంట. అనేకులు రోగాల పాలవుతున్నారు. అందుకని రొట్టె విరిచేటప్పుడు కూడా, రొట్టె తీసుకునేటప్పుడు, ప్రభు బలలో చేయేసేటప్పుడు కూడా మనం పరీక్షించుకోవాలి. నేను ఎలా జీవిస్తున్నాను?
నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఎక్కడ నేను దేవునికి విరుద్ధంగా నడిచానా, దేవునికి ఆయాసంగా నడిచానా, పరీక్షించుకోవాలి. నువ్వు ఎవరైనా సరే పరీక్షించుకొనే తీసుకోవాలి. నువ్వు పాపం చేసి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని ఒప్పుకొని తీసుకొని మళ్ళీ పోయి పాపం చేస్తే ఏదో ఒక రోజున దేవుని ఉగ్రత దిగి వస్తుంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత పాపాన్ని విడిచిపెట్టాలన్నా విడిచిపెట్టలేకపోతున్నావు. లోకాశలు, శరీరాశలు, శరీర కోరికలు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. అయితే నువ్వు తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ తీసుకొని పదే పదే పాపం చేస్తే ఏదో ఒకరోజు దేవుడు చెప్పినట్టుగా ఉగ్రత తెగులు వచ్చే అవకాశాలు ఉన్నాయి బైబిల్ చెప్తుంది. ఏది ప్రభు వల్ల అంటే ఉత్తి మామూలు ఆశమాశ అనుకున్నారా? ఏదో ఒక రొట్టె ముక్కే కదా, ఏదో ద్రాక్ష రసమే కదా అనుకోవద్దు. అందుకనే అట్లా వివేచించలేని స్థితిలో ఉన్నారు కాబట్టే తీసుకొని మళ్ళీ పోయి ఇష్టానుసారంగా జీవిస్తారు. కానీ నిజంగా అది ప్రభు శరీరం అని వివేచించమని బైబిల్ చెప్తుంది. అది కృతజ్ఞత స్తుతులు చెల్లించిన తర్వాత అది దేవుని శరీరం అవుతుందిగా. కృతజ్ఞత స్తుతులు చెల్లించిన తర్వాత అది దేవుని రక్తం అవుతుంది. వివేచించాలి. వివేచించకుండా తీసుకుంటే ఆ తెగుళ్ళు వస్తాయని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ తీసుకునే వాళ్ళు కూడా మొదటిగా ఎలా ఉండాలంట? అపోస్తుల బోధలో ఉండాలి, పరిశుద్ధుల దేవునితో సహవాసము, పరిశుద్ధుల సహవాసం ఉండాలి. ఆ రెండు ఉన్న వాళ్ళు మాత్రమే బల్లలో పాలు పొందాలి. ఈ బోధలో సరిగా లేకుండా పరిశుద్ధుల సహవాసంలో యేసుప్రభుతో సహవాసం లేకపోతే ఈ రొట్టెలో నువ్వు పాలు పొందే అవకాశము లేదు. అందుకనే ఈ ఆదిమ సంఘస్థులు ఈ రెండిట్లో నమ్మకంగా ఉన్నారు కాబట్టి, పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు కూడా బల్లారం చేసి తీసుకునేవారు, ప్రభు బల్లలో పాలు పొందేవారు. మనం కూడా అట్టి విధంగా యథార్థంగా ఉండి, అపోస్తుల బోధలో ఉండి, సహవాసములో ఉంది, పరిశుద్ధంగా ఉండి మనం కూడా రొట్టె విడిచే కార్యక్రమంలో తప్పకుండా పాలు పొందాలి. చాలామంది బాప్తిసం ముందరు కానీ తీసుకోరు, ఎప్పుడో ఒకసారి వచ్చి తీసుకుంటారు. వాళ్ళకి మారు మనసు లేదు కాబట్టి అలా చేస్తారు. అలాంటి వాళ్ళు తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి మారు మనసు లేదు. ఇంకా నాలుగోదిగా వస్తే ప్రార్థన చేయటం ఎడతెగకుండా ఉన్నారంట. దేంట్లో? ప్రార్థనలో ఎడతెగకుండా ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన అనేది ఒక బలమైన ఆయుధము. ప్రార్థన జీవితం అనేది ప్రతి క్రైస్తవులో ఉండాలి. అందుకే ఇలాగ చెప్పే 3 గంటలైనా ప్రార్థన చేయాలి. ఒక విశ్వాసి ఎన్ని గంటలు చేయాలి? రోజుకి 3 గంటలు చేయాలి. 3 పూటలు తింటున్నావా లేదా? తింటారా లేదా? ఎందుకు ఒక పూట తినరాదు అంటే ఊకుంటారా? ఊకోరు. అమ్మ నేనెట్లు ఊకుంటా అంటారు. అదే ప్రార్థన చేయమంటే చేతగట్లేదు, కాళ్ళు వంగుతలేదు, ఒళ్ళు వంగుతలేదు, అన్ని మాటలు చెప్తా ఉంటారు. మరి అన్నం తినేటప్పుడు మాత్రం అన్నీ వంగుతాయి, తిండి తినేటప్పుడు మాత్రం అన్నీ వంగుతాయి. ఒక్క నిమిషం కూడా ఆగరు. శరీర ఆహారం కంటే ఆత్మీయమైన ఆహారం శ్రేష్టమైంది. 3 పూటలు నువ్వు అన్నం తిన్నట్లుగా 3 పూటలు ప్రార్థన చేయాలి ప్రతి క్రైస్తవుడు. అప్పుడు మాత్రమే మనము దేవునిలో నిలబడగలుగుతాము. ఒకవేళ మీకు చదువు రాకపోవచ్చు, మీకు చెవులు వినపడకపోవచ్చు, కళ్ళు కనిపించకపోవచ్చు, మీరు వాక్యం చదవలేకపోవచ్చు, పాటలు పాడలేకపోవచ్చు, ఆరాధన చేయలేకపోవచ్చు, కానీ ప్రార్థన మాత్రం చేయగలుగుతారుగా. ఇప్పుడు పాటలు అంటే నేర్చుకుంటూ వస్తాయి, వాక్యం అంటే చదువుకుంటూ వస్తుంది. మరి ప్రార్థన అట్లా కాదు. నువ్వు చదువుకున్న వ్యక్తివైనా చదువు లేకపోయినా కూడా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు.
ప్రార్థన ఎవరైనా చేయగలుగుతారు. నీకు కళ్ళు కనిపించినా కనిపించకపోయినా, చెవులు వినిపించినా వినిపించకపోయినా, కాళ్ళున్నా లేకపోయినా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఈ ప్రార్థన ఒక్కటినా చాలు నీకు. ఈ ప్రార్థన ద్వారానే నువ్వు దేనైనా జయించగలుగుతావు. అందుకనే ప్రార్థన జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మనకు ఒక గద్ద ఉంటుంది. ఈ గద్దకి ఎన్ని రెక్కలు ఉంటాయి? 2 రెక్కలు ఉంటాయి. ఒక రెక్క ఉండి ఒక రెక్క లేకపోయినా అది ఎగరలేదు, ఎక్కడ పోలేదు. అలాగనే ప్రతి క్రైస్తవుని కూడా ప్రార్థన అనే రెక్క ఉండాలి, వాక్యం అనే రెక్క ఉండాలి. వాక్యం చదువురాపోయినా కూడా యేసు ప్రభు గురించి నువ్వు ఎక్కడైనా వింటున్నప్పుడు అవి మనసులో పెట్టుకోవాలి. అవి ధ్యానించుకుంటే చాలిక నీవు బండ మీద ఇల్లు కట్టబడినట్టుగా స్థిరంగా ఉండగలుగుతావు. మనం ప్రార్థన జీవితంలో కూడా ఎడతెగకుండా ఉండాలి. ప్రార్థన లేని క్రైస్తవులు సచ్చిన క్రైస్తవులతో సమానం. ప్రార్థన లేని క్రైస్తవులు చచ్చిన శవంతో సమానం. ప్రార్థన లేకపోతే సాతాను కానీ జయించలేవు. ప్రార్థన చేయకపోతే పాపాన్ని జయించలేవు. ప్రార్థన చేయకపోతే దేవునితో సవాసం ఉండదు. అందుకనే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఆ కాలంలో ఉన్న ఆ ఆదిమ సంఘస్థులు అపోస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విడిచేందు, ప్రార్థన చేయటందు, ఈ 4 యందు ఎడతెగకుంటున్నారు. కాబట్టి ఆ సంఘము దినదినము విస్తరించిందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దినదినం విస్తరించిందంట సంఘము. ఈరోజు మనం కూడా ఇట్టి విధమైన పునాది మీద కట్టబడితే మనం కూడా ఆత్మీయంగా ఎదగలుగుతాము. మన సంఘం కూడా విస్తరిస్తుంది. కాబట్టి ఈ 4 విషయాలలో నమ్మకం ఉందాము. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.